హాయ్ హలో గైస్ నమస్తే. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 21 యొక్క అప్డేట్స్ చూద్దాం. నాగార్జున గారు సీక్రెట్ రూమ్ లోకి సంజన గారిని పంపించిన తర్వాత ఆయన సంజన గారిని స్టేజ్ మీద పిలిచారు. మీరు ఎలిమినేట్ అవ్వకుండా ఉండాలంటే కనుక మీకు ఒక ఛాన్స్ ఉంది. ఆ ఛాన్స్ ఏంటంటే మీ బ్యాటరీ ఇంక్రీజ్ అవ్వాలి. హౌస్ లో ఎవరైనా ఒక 5 మెంబర్స్ కనుక మీకు సాక్రిఫైసెస్ చేస్తే కనుక మళ్ళీ మీ బ్యాటరీ అనేది 100% ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మీరు హౌస్లోకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పారు. అయితే ఆ 5 మెంబర్స్ కూడాను ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో పేపర్స్ వేసి ఆ బౌల్లోంచి ఒక్కొక్క పేపర్ తీయడం స్టార్ట్ చేశాడు. ఫస్ట్ ఛాన్స్ ఇమాన్యుయల్కి వచ్చింది. ఇమాన్యుయల్ మీరు సాక్రిఫైస్ చేస్తారా సంజన గారి కోసం అంటే ఇమ్మీడియట్గా తన కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసేయడం, తర్వాత నుంచి నేను నా కెప్టెన్సీని సాక్రిఫైస్ చేస్తానని చెప్పి ఎవరైతే సపోర్ట్ చేశారో అతను కెప్టెన్ అవ్వడానికి హౌస్లో మెంబర్స్ వాళ్ళందరికీ సారీ చెప్పాడు. 25% బ్యాటరీ అనేది డెవలప్ అయింది. కాకపోతే ఇక్కడ ఇమ్మాన్యుయల్ ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే హౌస్లో అందరూ కూడా తనకి హెల్ప్ చేస్తేనే, తనకు సపోర్ట్ చేస్తేనే తను కెప్టెన్ అయ్యాడు. సో తను కెప్టెన్ అయిన తర్వాత తన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు తన హౌస్లో ఎవరెవరైతే తనకు సపోర్ట్ చేశాడో వాళ్ళందరినీ అడగాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళందరినీ ఎవరిని అడగకుండా తను ఒకసారి సింపుల్గా ఒకసారి చెప్పేసి బ్యాడ్జ్ తీసేసాడు. ఇంకెప్పుడు కూడాను సపోర్ట్ ఇమ్మాన్యుయల్కి దొరకదు ఇలా జరిగితే కనుక. కొంతమంది మనల్ని నమ్మి మనల్ని లీడర్ని చేసినప్పుడు మనం ఆ వారం పాటు వాళ్ళకి అండగా ఉంటామని చెప్పి వాళ్ళు మనకి ఎంతో కొంత మనలో పాజిటివిటీని చూసి సపోర్ట్ చేస్తారు. సో మనం ఒకవేళ మన కెప్టెన్సీని సాక్రిఫైస్ చేయాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళందరికీ ఇండివిజువల్గా వెళ్ళి సారీ చెప్పాలి. వాళ్ళ చేతులు పట్టుకొని వాళ్ళని అడగాలి, ఇలా చేస్తున్నాను దయచేసి ఏమనుకోకండి అని చెప్పి అడగాల్సిన అవసరం ఇమ్మాన్యుయల్కి ఉంది. కానీ అది ఏమీ చేయలేదు. తను 25% బ్యాటరీ ఇంక్రీజ్ అయిన తర్వాత సెకండ్ వన్ తనూజ గారి నేమ్ వచ్చింది. తనూజ గారు మీరు మీ కాఫీ ఏదైతే ఉందో సాక్రిఫైస్ చేస్తారా, మొత్తం ఎంటైర్ బిగ్ బాస్ సీజన్ అంతా కూడాను మీరు కాఫీ తాగకుండా ఉండాలని చెప్పి నాగార్జున గారు చెప్పారు. తనూజ గారు కూడా కొద్దిసేపు ఆలోచించి ఓకే అని చెప్పి తన కాఫీని కూడా సాక్రిఫైస్ చేశారు. అప్పుడు 50% అయింది. థర్డ్ వన్ శ్రీజ గారి నేమ్ వచ్చింది. నాగార్జున గారు శ్రీజ గారు మీ క్లోత్స్ ఏదైతే ఇప్పుడు వేసుకున్నారో ఒక క్లోత్ ఉంచుకొని మొత్తం మీ క్లోత్స్ అన్నీ కూడాను సాక్రిఫైస్ చేయాలి అని చెప్పారు. శ్రీజ దానికి యాక్సెప్ట్ చేయలేదు. ఎక్స్ట్రాడినరీ శ్రీజ, నిజంగా నీ ఇండివిజువల్ గేమ్ నువ్వు ఆడాలి. ఎప్పుడైనా సరే నువ్వు ఆడుతున్నావు, పులిలాగా ఆడుతున్నావు, వెరీ గుడ్. సాక్రిఫైస్ చేసుకొని బయటికి వెళ్ళిపోయిన వాళ్ళని లోపల తెప్పిస్తే మనం రేపొద్దున్న మనం వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. రేపొద్దున్న మనం వెళ్ళిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఎవడు సాక్రిఫైస్ చేయరు. సంజన అస్సలు చేయదు. ఆవిడ చాలా తెలివైంది ఆవిడ. సో నీ గేమ్ నువ్వు ఆడావు శ్రీజ, వెరీ గుడ్. నెక్స్ట్ రీతు చౌదరి పేరు వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఖచ్చితంగా ఈవిడ సాక్రిఫైస్ చేసేస్తుంది అని చెప్పి. బట్ ఆయన ట్విస్ట్ ఇచ్చాడు. నీ హెయిర్ సాక్రిఫైస్ చేయాలి, టామ్ బాయ్ లుక్లో నువ్వు ఉండాలని చెప్పి రీతు చౌదరికి నాగార్జున గారు చెప్పడం జరిగింది. రీతు చౌదరి ఓకే చెప్పి హెయిర్ ఇచ్చేసింది. అస్సలు తను లోపలికి వస్తే నీకే మళ్ళీ తన కాంపిటీషన్ కదా. రేపు పొద్దున్న మళ్ళీ మీ ఇద్దరికి మధ్యలో గొడవలు పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. బిగ్ బాస్ అనేది అక్కడ ఫ్రెండ్షిప్ ఎంతో కాలం ఉండదు. అక్కడ హౌస్లోనే మీకు మధ్యలో గొడవలు పెట్టి మళ్ళీ మీరు విడిపోయేలా చేస్తారన్న సంగతి హౌస్ మెంబర్స్కి తెలియదు. మళ్ళీ ఎప్పటిలానే హెయిర్ ఆవిడకి వచ్చేస్తుంది. కాకపోతే ఏంటంటే సాక్రిఫైస్ అనేది చేయకుండా ఉంటే ఇంకా టఫ్ గా ఉన్న గేమ్. నెక్స్ట్ భరణి గారి నేమ్ వచ్చింది. లాకెట్ సాక్రిఫైస్ చేశారు. ఆ లాకెట్ సాక్రిఫైస్ చేసిన తర్వాత బ్యాటరీ అనేది 100% అయింది. సంజన గారు బ్యాక్ టు హౌస్. ఇప్పుడు గేమ్ మళ్ళీ మామూలుగానే జరుగుతుంది. ఎందుకంటే ఆవిడకి చాలా క్లియర్ గా చెప్పారు, సార్ ఐఎమ్ నాటీ, ఐ విల్ డూ నాటీ థింగ్స్, ఈజ్ ఇట్ ప్రాబ్లం ఫర్ ఎనీవన్ అని అడిగారు. నో ప్రాబ్లం అని చెప్పారు నాగార్జున గారు. మళ్ళీ సేమ్ ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతాయి. అందులో పెద్ద తేడా ఏమి ఉండదు. ఆవిడ నాటీ ఓకే, బట్ ఆవిడ ఇంట్లో హౌస్లో కాదు కదా, స్ట్రేంజర్స్ ఇక్కడ. మన నాటీనెస్ అనేది ఎప్పుడు కూడా ఎదుటోళ్ళకి ఇబ్బంది పెట్టకూడదు. ఫైనలీ ద డెవిల్ ఈస్ బ్యాక్. తనూజ గారు, రాము రాథోడ్ అండ్ ఇమాన్యుయల్ ఇష్యూ ఏదైతే జరిగిందో టీ కాఫీ విషయంలో నాగార్జున గారు వీడియో ప్లే చేసి దాన్ని సింపుల్గా నీట్గా సార్ట్అవుట్ చేశారు. ఇక్కడ రాము రాథోడ్ మిస్టేకే ఉంది. ఎందుకంటే ఒక దగ్గర ఒక మాట చెప్పడం వల్ల టోటల్ కన్వర్జేషన్ గాట్ కన్ఫ్యూజన్. దానివల్ల ఎవరు ఏంటన్నది క్లారిటీ లేకుండా పోయింది. సో ఆ ఇష్యూకి ఒక క్లారిటీ వచ్చింది. నాగార్జున గారు హరీష్ గారిని లత్కోర్ అని పిలుస్తూ క్లాస్ పెట్టడం జరిగింది. లత్కోర్ అనే వర్డ్ నీకు పిలిస్తే ఓకేనా అని అన్నారు నాగార్జున గారు. హరీష్ గారు ఆ కాంటెక్స్లో అనలేదు సార్ అన్నాడు. కాంటెక్స్లో అన్నా అనకపోయినా లత్కోర్ థింగ్స్, లత్కోర్ మాటలు, లత్కోర్ పనులు అని అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే నేషనల్ మీడియాలో ఉన్నాము,
ఒక్కసారి మన వర్డ్స్ అనేది కేర్ఫుల్గా ఉండాలి అని బేసిక్ కామన్ సెన్స్ హరీష్ గారికి లేదు అక్కడ. సో నాగార్జున గారు గట్టిగా క్లాస్ స్పీకర్ సరిపోయింది ఆయనకి ఎన్నిసార్లు చెప్పినా సరే ఆయన మారలేదు. నాగార్జున గారు రీతు చౌదరి విషయంలో నువ్వు ప్రతిసారి ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు, నీకు లక్ లేదని చెప్పి పెద్ద పెద్దగా అరుస్తూ ఏడ్చావు, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడాను లక్ని నమ్మకూడదు, హార్డ్ వర్క్నే నమ్మాలి. హార్డ్ వర్క్ ఒక్కటే నిన్ను నీ గమ్యానికి చేర్చుతుంది, లక్ కాదు. లక్ అనేది ఒక 25%, ఓకే, నో ప్రాబ్లం. బట్ 75% నీ గమ్యాన్ని నువ్వు చేరుకోవాలంటే కనుక హార్డ్ వర్క్ చేయాలి, దేన్ని నమ్మకూడదు. చెవిటి కప్పలాగా నువ్వు హార్డ్ వర్క్ చేసి నీ గమ్యాన్ని నువ్వు చేరాలి. మనం కూడా కొన్ని పనులు చేస్తున్నప్పుడు లైఫ్లో ఎదగడానికి, ముందుకెళ్ళడానికి మనం నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన ఇంట్లో వాళ్ళు, మన ఫ్రెండ్స్, మన వైఫ్, ఎవరైనా సరే, మన బ్రదరు, ఎవరైనా సరే మనకి బోల్డ్ రకాలుగా పోకింగ్ చేస్తూ ఉంటారు. నువ్వు అవ్వలేవు, అది ఇది అని చెప్పి. అవన్నీ పట్టించుకోకూడదు. మనం అనుకున్నాం, మనం చేరాల్సిందే. మనం గమ్యాన్ని పెట్టుకున్నప్పుడు ఆ గమ్యాన్ని ఖచ్చితంగా చేరాల్సిందే. దానికోసం మనం రోజు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం, ఎంత వర్క్ అనేది ఎఫిషియెంట్గా చేస్తున్నాం అన్నది ఒక్కటే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మిగతా ఏమీ పట్టించుకోకూడదు. చెవిటి వాడిలాగా వెళ్ళాలన్నమాట ముందుకి. మనలానే నాగార్జున గారు కూడాను ఫ్లోరా గారిని బాల్ గేమ్లో అప్రిషియేట్ చేశారు. ఫస్ట్ అప్రిషియేట్ చేసింది మనమే. నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ రోజు ఫ్లోరా గారు ఆడిన ఆట. అక్కడ ఎవ్వరు కూడా ఫ్లోరా గారిని సపోర్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ బోరింగ్ పర్సన్ అని చెప్పి ఆవిడని అందరూ నామినేట్ చేశారు. బట్ ఆవిడ బీ పాజిటివ్ అని చెప్పి పాజిటివ్గా తీసుకొని ఆవిడ చాలా స్పోర్టివ్గా గేమ్ ఆడింది. అసలు ఆవిడ లైఫ్లో ఉన్నంత సప్రెషను, ఆ డిప్రెషన్ ఇంకెవరి లైఫ్లో ఉండదు. బట్ ఆవిడ పాజిటివ్లోకి వచ్చి ఆవిడ ఇమ్యూనిటీ సంపాదించుకుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పాజిటివిటీ. బిలీవ్ ద బెస్ట్ అండ్ బెస్ట్ విల్ హ్యాపెన్ టు యూ. కళ్యాణ్ని కూడాను నాగార్జున గారు క్లాస్ పెట్టడం జరిగింది. బాబు, నువ్వు అసలు కనిపించట్లేదు, నువ్వు గేమ్ ఆడట్లేదు అని చెప్పి ఆడియన్స్ అంటున్నారు, నువ్వు ఎలాగే ఉంటే కనుక హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోవాల్సి వస్తుందని చెప్పి ఖచ్చితంగా నాగార్జున గారు చాలా క్లియర్గా చెప్పేశారు. ఇక నుంచి అయినా సరే నీ ఆటను నువ్వు మార్చుకో అని చెప్పారు నాగార్జున గారు. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. జై హింద్.